విజయనగరంలో భోగాపురం విమానాశ్రయానికి మద్దతుగా మన ఎయిర్పోర్టు మన భవిష్యత్తు నినాదంతో భారీ అనుసంధాన ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుండి భోగాపురం విమానాశ్రయం వరకు సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా నిలుస్తుందని అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. మణిహారంగా ఈ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అయితే చోటు చేసుకుంది. ఆగస్టు 1 ఒక మహోన్నత దినంగా ఈ భారత ప్రపంచానికే గర్వపడే విధంగా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై భోగాపురం ఎయిర్పోర్ట్ రానున్న రోజుల్లోని అందరికీ ఇక్కడ ఎంతగానో సరే అభివృద్ధికి కూడా ఎంతో ముందుంటుందని చెప్పి అందరూ ఉత్తరాంధ్ర ప్రజానీకం అయితే ఎదురు చూస్తున్నారు. ఇదే అంశం మీద నెల్లిమల్ నియోజకవర్గం శాసనసభ్యురాలు లోకం నాగమాధవ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి మనకి సమాచారం తెలుసుకున్నాం. మేడం గారు చెప్పండి, ఇక్కడ వెనకబడ్డ ఉత్తరాంధ్ర అని చెప్పి చాలా ఏళ్ళుగా మనం చూస్తున్నాము. ఈ వెనకబడ్డ ఉత్తరాంధ్రాన్ని ఈ భారతదేశం సగౌరవంగా చూసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరు ఉత్తరాంధ్ర వాసిగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఏ విధంగా మీరు ఈ ఎయిర్పోర్ట్ గురించి చెప్పండి. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఉత్తరాంధ్ర వెనుకబడితనానికి గురవుతున్నది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలంటే వెనుకబడిన జిల్లాలు అన్న నానుడికి పూర్తిగా స్వస్తి చెప్తూ ఈరోజు నా నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతున్నది అంగరంగ వైభవంగా. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉన్నది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఇక్కడ నుంచి మనకి కార్గో ఎంఆర్ఓ కూడా ఉన్నాయి. ఇక్కడ అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ వస్తున్నది. మరి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా యువతకి బంగారు భవిష్యత్తు నిర్మించే విధంగా, అలాగే ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రాని విశాఖపట్నం, విజయనగరం జిల్లాలని ప్రత్యేకంగా దాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ రీజియన్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా విజయనగరం వాసులు ఆలోచించాల్సింది, మన జిల్లా వెనుకబాటుతనానికి గురి అవ్వదు. మనందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, రకరకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఏరియా అంతా కూడా డెవలప్ అవబోతున్నది. అంటే ఎక్స్పోర్ట్ అని నేను ఎందుకంటున్నానంటే మనకు వచ్చే రూపాయి మీద 100 రూపాయలు వచ్చే అవకాశం ఉండే విధంగా ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా దానికోసం నిరంతరం మేమందరం కృషి చేస్తాం. నాయకులందరం కూడా ప్రజల తరఫు నుండి యువతకి బంగారు భవిష్యత్తు వచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఒక అపోహ ఉంది, స్థానికులకైతే ఇది ఈ ఉద్యోగ అవకాశాల్లో అయితే ఏం చూడట్లేదు, స్థానికేతరులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఒక అపవాద అయితే ఉన్నది. దాన్ని ఏ రకంగా మీరు ఖచ్చితంగా ఇది మనం చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్న అంశం అండి. ఎందుకంటే ఫార్మా కంపెనీస్ కూడా ఈరోజు స్థానికులకు పెద్దపీట వేయకుండా స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్నది. దాని మీద నేను అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడున్నాను. ఎయిర్పోర్ట్లో కూడా అదే వైఖరి కనిపిస్తున్నది. దాన్ని మనం ఆల్ ది వే సీఎంఓకి అప్డేట్ చేశాము. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలామంది భూములు ఇచ్చి వాళ్ళ భూములు కోల్పోయిన రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. మనకి హౌస్ కీపింగ్ ఒకటే ఇస్తున్నారు, మిగిలిన వాటిలో మనని భాగస్వాములను చేయట్లేదు అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా తీసుకువెళ్ళాం. ఆ వైఖరి మారుతున్నది, అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నిన్న లోకేష్ గారు వచ్చినప్పుడు అతని దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రాంత వాసులకి ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎయిర్పోర్ట్లో పెట్టాలి అన్న విషయం మీద జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, మన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఇక్కడ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ విమానాశ్రయం అందరికీ ఉత్తరాంధ్రకి మణిహారంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ 1వ తారీఖు ఏదైతే ప్రారంభోత్సవం ఉందో దానికి అందరూ కూడా భాగస్వాములు కావాలి. నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే ఇక్కడ జాతికి అంకితం చేసే 1వ తారీఖు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస, సుబ్బారావు, 99 టీవీ.